జనసేన పార్టీ జనసేన పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది. లెటరు అసలు విచిత్రంగా కామెడీ అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద పూలు చల్లొద్దు, దండలు తీసుకురావద్దు, సెకండ్లు ఇవ్వద్దు, సెల్ఫీలు దిగొద్దు, కొంచెం అభిమానులు కంట్రోల్గా ఉండాలా, సెల్ఫీలకు దూరంగా ఉండాలా, పూలు చల్లకూడదు, దండలు ఇవ్వకూడదు అని ప్రకటించింది. విచిత్రంగా అనిపించింది. దీనికి మళ్ళీ ప్రకటన ఒకటి వదిలారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటుంటే అసలు మామూలుగా కాదు, అసలు కేకలు, అరుపులు, అది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు నీవెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వెంత అని విపరీతంగా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారి బతుకెంత, పవన్ కళ్యాణ్ గారి జీవితం ఎంత, మరి పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థం. మరి అవతల మీద అవతల బతుకు, అవతల స్థాయి, అవతల గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విపరీతంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సెల్ఫీలు, ఎన్ని దండలు, ఎన్ని పూలు, ఎంత జనము, ఎన్ని గంటలు పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. మరి గట్టిగా 4 రోజులు 2 రోజులు గట్టిగా 2 రోజులు పనిచేస్తే ఇంకా మూడో రోజు ఇంకా మంచానికి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పార్టీని ఏం నవ్వుతాడో, కార్యకర్తలకు ఏమి అండగా ఉంటారో, మళ్ళీ పిఠాపురానికి అండగా ఉండి ప్రపంచ పటంలో తీసుకుపోతానని కబుర్లు చెబుతుంటాడు. మరి దానికి మళ్ళీ ప్రకటన ఒకటే, దూరంగా ఉండండి, పవన్ కళ్యాణ్ గారికి సెకండ్లకి కొంచెం బిజీగా ఉన్నారంటే సరిపోయింది కదా. దాన్ని మళ్ళీ ప్రకటన వదలడము, మళ్ళీ పైపెచ్చు పవన్ కళ్యాణ్ సరే ఆరోగ్యం అంటే బాగలేదు, దానికి మాటలు అసలు విపరీతంగా, అసలు నీ స్థాయి అంతా పవన్ కళ్యాణ్, అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంది, పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంది. జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, ఆయన శక్తి ముందు పవన్ కళ్యాణ్ గారు దేనికి చనిపోతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మరి గులకరాయి దెబ్బకి ఎంత చూపిస్తున్నారా అంత చూపిస్తారా. మీరు పూల దండలకి పూలు వేస్తే ఏమైద్ది, సెకండ్ ఇస్తే ఏమైద్ది, మరి సెల్ఫీలు దిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సెల్ఫీలు, ఎన్ని పూల దండలు, ఎన్ని పూలు జరిగి ఎంతమంది జనం, మరి ఇంక వాళ్ళంతా అదే గులకరాయి నీకు తగిలింటే ఇంక వచ్చేవాడేమో కదా పవన్ కళ్యాణ్ గారు. భయపడి అమ్మ ఈ సభలకి అది జగన్మోహన్ రెడ్డి గారికి రాయి దెబ్బ తగిలినా కానీ అప్పుడే కిందికి వెళ్ళి మళ్ళీ బ్యాండ్ వేసుకొని పైకి వచ్చి జనాలు మమేకమైపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పూలదండ, ఒక దండలు వేస్తేనే దానికే జ్వరము, ఇంకా తీవ్ర అనారోగ్య పాలైపోయాడు, ఇంకా దగ్గరికి రానికూడదని కట్టుదిట్ట చేశాడంటే ఇంకా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంది అనేది. మామూలుగా అయితే స్పీచ్ ఇంకా కేకలు, అరుపులు విపరీతంగా స్పీచ్ ఇచ్చి గందరగోళం, నీ బతుకెంత, నువ్వెంత, అదేదని విపరీతంగా అర్థం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు దేనికైనా పనికి వస్తారు అసలు, దేనికైనా అసలు ఇదే కాదు, సభలే, స్పీచ్లే, రాజకీయం మిగతా వాటిల్లో అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఏమి కామెంట్స్ విపరీతంగా రెచ్చిపోయి నిన్ను పాతాళానికి తొక్కేస్తాను, అది తొక్కేస్తాను, ఇది తొక్కేస్తాను. గట్టిగా 4 రోజులు ప్రచారం చేయలేని పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే ఇంకా అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంది, పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏందో మరి.